సమాధానం ప్రకారం అయితే నాకు తెలిసిన అనుభవంతో కేటీఆర్ అరెస్ట్ కాడు, అరెస్ట్ చేయరు ఇప్పుడు అంటున్నాను. గారు మీరు చెప్పినట్టుగానే ఈ పక్క రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉన్నారు, సరే పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా ఆయన తిరుగుతున్నారు. మీరు చెప్పినట్టుగానే లేనప్పుడే ఇలాంటి విచారణ అనేది వాస్తవంగా ఒక రాజకీయాల్లో ఒక రకమైన వ్యూహాలుగానే ఉంటాయి ఇలాంటివన్నీ కూడా ఒకటి జరిగే ముందు. కానీ అలాంటి వాతావరణం అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉందా అంటే అలాంటి కూడా ఏం లేదు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగానే 160 BRC చెప్పినటువంటి ఈ సెక్షన్స్ పెద్దగా ప్రమాదం కాదు, దానికి అరెస్టుల పర్వం కొనసాగే వ్యవహారాలు కూడా కాదు. ఇటు పక్క చూస్తే దాదాపు ఈ నెలలో ఇదే నెలలో 28వ తారీఖు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవకాశం చాలా క్లియర్గా అయితే అర్థమవుతా ఉంది. 28వ తారీఖు దాదాపు ఖాయమనేటువంటి వాతావరణం కొద్దిసేపటి క్రితం తెలిసిన వార్త. దీన్ని బట్టి ఇప్పుడు హరీష్ రావు ఇటు కేటీఆర్ చెప్పినట్టుగానే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవాలా? ఎందుకంటే నిన్నటి కింద చూసామని నైని గనుల వ్యవహారం ఈ రోజు కూడా దానికి సంబంధించినటువంటి పెద్ద దుమారం ఎరుగుతుంది. ఇప్పుడు దానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఎందుకు రద్దు చేశారు అనేటువంటి విషయంలో ఇప్పుడు కేంద్రం కూడా జోక్యం చేసుకుంది. కాబట్టి ఇన్ని సమస్యలు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఇదంతా హడావుడి చేస్తున్నారా? వాళ్ళు అనుకున్నట్టుగానే చూసారా ఒక్కసారిగా మొత్తం రాష్ట్రం ఉన్నటువంటి నైని గనుల పరిశ్రమ ఈ సంబంధించిన అనేక రకాలైనటువంటి సమస్యలన్నీ పక్కదారి పెట్టినాయి. లేచిన దెబ్బ నుంచి మొత్తం ఇదే దీని మీద కాన్సన్ట్రేషన్, రాజకీయాలు కానివ్వండి, ఇటు మీడియా సంస్థలు కానివ్వండి, అన్ని దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి. దీన్ని అలాగనుకోవాలా, డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవాలా? నా ఉద్దేశం అట్లా కాదనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దావోస్ పోయి పెట్టుబడులు తెస్తా అని పోయిన వాడు అక్కడి సదస్సు గురించి వార్తలు రావాలని కోరుకుంటారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూడా. రేవంత్ రెడ్డి గారు తన విదేశాల్లో తాను చేస్తున్న ఘనకార్యం గురించి వార్తలు రావాలని కోరుకుంటాడా, లేకపోతే ఇక్కడ లోకల్ విషయాల పట్ల వార్తలు రావాలని కోరుకుంటాడా? అంటే కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ముఖ్యంగా రేవంత్ రెడ్డి కానీ ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం కాదనుకుంటా. ఇప్పుడు ఈ ఒక్క ఇష్యూలో మిగతా చాలా చేసింది. ఏది కేసులు పెట్టడంలో కానీ, సీట్లు వేయడం కానీ, 3 సీట్లు 2 ఎంక్వైరీ కమిషన్ వేసి సబ్జెక్ట్ జరుగుతుంది కదా, అవన్నీ వేరు. కానీ ఇక్కడికి వచ్చే కళ ఏంటంటే ఆయన విదేశాల్లో ఉండి మనకు దావోస్లో ఏం జరుగుతుందో ఎక్కువ వార్తలు రావాలని కోరుకుంటాడు తప్ప ఇంకోటి ఏముండదు. కనుక ఈ ఇష్యూలో మాత్రం ఇది కాదంటున్నాను. సరే, నైనికరాల విషయంలో కూడా చెప్తే మా కిషన్ రెడ్డి గారు చదివేశారు కదా, మాకేం తెలుసలేదు అంటున్నాడు. చిత్రం ఏంటంటే 49% కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది సింగరేణి కాలేజ్ లో, 51% మాత్రమే స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. అట్లా 3 డైరెక్టర్లు ఉన్నారు. మా డైరెక్టర్కి ఏం తెలుస్తలేదు, పోయి సంతకాలు పెడుతున్నాం, నిరసన వ్యక్తం చేసి వస్తున్నామని కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి డైరెక్టర్లు చేత కాని వాళ్ళ లేకపోతే ప్రభుత్వం చేత కానిదా? ఇప్పుడు అక్కడ తప్పు జరుగుతుంటే నిరసన వ్యక్తం చేయడం కాదు, గట్టిగా ప్రెస్ మీట్ పెట్టాలి, ఇది జరుగుతుందని చెప్పాలి కదా డైరెక్టర్లు, సింగరేణి డైరెక్టర్లు. మరి ఎందుకు చెప్తలేరు? అంటే దొంగ చీకటి ఒకటేనంటేనా? అందుకని ఇక్కడ సమస్య ఏంటంటే కిషన్ రెడ్డి గారి మాటల్లో కూడా పెద్ద వాస్తవం లేదు. కొన్నిసార్లు పాపం కిషన్ రెడ్డి గారు నాకు జాలి అనిపిస్తుంది. అంటే విషయ పరిజ్ఞానం లేకుండా అప్పటికప్పుడు ఏదో మాట్లాడేస్తున్నాడు. అది కాదు, ఏదైనా మాట్లాడే ముందు దానికి సంబంధించిన అంశాలు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలంటారు. అండ్ NDSA అని కూడా కొన్నిసార్లు అనలేకపోతున్నాడు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఆ కాళేశ్వరం గురించి మాట్లాడితే అది NCDA ఉంది కదా, అది ఏందో అంటున్నాడు. ఎందుకు ఇంత అధ్వానంగా తయారవుతున్నారు మంత్రుల స్థాయిలో చాలా విషయాలను అవగాహన చేసుకోవాలి, ఒక్కోసారి నేర్చుకోవాలి. రోజు మాట్లాడే కాళేశ్వరం ఎంక్వైరీ కూడా NDC అనలేకపోతున్నాడు అంటే చూడండి మీరు ఒకసారి, నేను పాత వీడియో చూపెడతాను మీకు. ఎందుకని నేను ఆయన కోపంతో మాట్లాడతలేడు. ఒక కేంద్ర మంత్రిగా బండి సంజయ్ మాట్లాడడం వేరు. బండి సంజయ్ అంటే ఆయన అట్లా మాట్లాడతారు అనుకోవచ్చు, కానీ ఆయన మీద మర్యాద ఉంది కదా మన కిషన్ రెడ్డి గారి మీద, అదొకటి. మాకు ఏమీ తెలియలేదు అంటే ఖచ్చితంగా డైరెక్టర్లు పనిచేయనంటే లెక్క. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా తాను కూడా సింగరేణి కాలంలో ఏం జరుగుతుందో తను కూడా తెలుసుకుంటాడు. తనకి నిరసన వ్యక్తం చేసి మా వాళ్ళు వచ్చేస్తున్నారంటే తెలంగాణ అయితే అశక్తత అవుతుంది కదా అంటున్నాడు. ఒకటి. రెండోది ఏంటంటే నైనికరణ విషయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా బాధపడుతున్నారు అనే ఒక మాట వస్తుంది. ఒక దేశంలో కావాలనే ఈ ఒరిజినల్ కాంగ్రెస్ నేతల మీద, ఇంకా BRS లో ఆరోపిస్తున్నట్టు కాదు కానీ ఒరిజినల్ కాంగ్రెస్ నేతల మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది. అది మైండ్ గేమ్ రాజకీయాలు, అట్లానే వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఇవన్నీ వస్తున్నాయి అనడానికి మంచి ఉదాహరణ మనకి జీవన్ రెడ్డి గారి ఉదాహరణ రహీం. ఎందుకంటే చూశారు కదా, జీవన్ రెడ్డి గారు కట్టర్ కాంగ్రెస్ మొదటి నుంచి. ఫస్ట్ వాళ్ళ రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం నుంచి మొదలైంది. జానారెడ్డి కానీ, KCR గారి కానీ, లేకపోతే ఇటు పక్కన KCR ఇంకా కాంగ్రెస్ అనుకోండి, మొదలు కాంగ్రెస్ నుంచి మొదలైంది ప్రస్థానం. అంటే జీవన్ రెడ్డి కానీ వీళ్ళందరిది ప్రస్థానం మొదలైంది TDPలో. కానీ ఇవాళ కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తలుగా ఉన్న ఆయన అనుయాయులు చంపేయడం, ఆయన అనుచరులను చంపేయడం, అట్లాగే నిన్న గాంధీ భవన్ సాక్షిగా మనం చూసాం కదా, ఓ పెద్ద సీన్ క్రియేట్ అయింది. ఏంది, ఒక దుర్మార్గమైన ఎమ్మెల్యే BRS నుంచి మారిన వాడిని మా పక్కన ఉంచబెడతారా, మా సంగతి ఏంది, గాంధీ భవన్ మేము రావాలా వాళ్ళు రావాలా అనే సంగతి గట్టిగా జీవన్ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సరే ఈ కట్టే కాలే వరకు కాంగ్రెస్ లో ఉంటాను. కానీ ఆయన అంత సీనియర్ నాయకుడు 2 సార్లు KCR మీద పోటీ చేసిన వాడిని ఇవాళ దిగజార్చేటట్టు చేసి ఆయన కాంగ్రెస్ పార్టీ మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ మైండ్ గేమ్ రాజకీయాలే. ఒక రకంగా చెప్పాలంటే కట్టర్ కాంగ్రెస్ వాళ్ళందరినీ కూడా
దూరం పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు అన్న ఆరోపణ మీద అంటున్నాను. అది బయటపడడానికి కానీ బయటకు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు బయట అంటున్నారు. రెండోది ఏంటంటే ఈ నైని కుంభకోణంలో కోమటిరెడ్డి అట్లాగే బట్టి విక్రమార్క వీళ్ళందరికీ కొంచెం మైలు అంటుకుంటుంది. కావాలనే రేవంత్ రెడ్డి దీన్ని లీక్ చేశారా అనేది కూడా ఒకటి వస్తుంది. అంటే దేశంలో లేడు కనుక ఇవన్నీ జరగనియండి, వాళ్ళు కొట్టుక తావనియండి అనే మాట ఉన్నదా అనేది ఒకటి ఉన్నది. ఈ తన వర్గం కూడా మెయింటైన్ చేసుకుంటున్నాడు, కోటరీ మెయింటైన్ చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అని కూడా కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ వాదుల్లో ఒకటి ఉన్నది. ఇప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్ ఒకటి ఉంది, ఇప్పుడు ఇలా ఒరిజినల్ కాంగ్రెస్ ఒకటి ఉంది, ఇంకా మిగతా పార్టీ నుంచి ఫిరాయించిన కాంగ్రెస్ ఒకటి ఉంది. కనుక వీటన్నింటి కలగలిపి ఏం చేస్తారో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం పార్టీ మీద అట్లాగే ప్రభుత్వం మీద పట్టు సాధించింది మనకు అర్థమవుతుంది. అంటే ఎవరు కూడా బహిరంగంగా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాలు కానీ తప్పుపట్టే పరిస్థితి లేకుండా చేసుకున్నాడు ఆయన. అది వరకు విజయం అంటుంది. అట్లాగే అధిష్టానం కూడా తనకు మద్దతు ఇస్తున్నది. దానికి కారణం ఏదైనా కావచ్చు, బ్లాక్మెయిల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. చంద్రబాబు నాయుడు లాంటి వారు కూడా అనుభవజ్ఞుడు, ఈయన ఆరోపణ చేసి దానికి సరైన సమాధానం చెప్పుకోలేక గిలిగలు కొట్టుకున్నాడు. పోతిరెడ్డిపాడు ఆ నీళ్ళ మన దాని కాలువలు వేయడం ఆపాము, నేనే ఆపాను, నేను ముఖ్యమంత్రి అప్పటి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటిదాకా వారిని రిక్వెస్ట్ చేసి ఆపినాను, నా విన్నపం మేరకు ఆయన ఆపిండు అనే మాట మాట్లాడుతుంటే మరి సరైన సమాధానం కూడా మన చంద్రబాబు నాయుడు ఇవ్వలేకపోయాడు. అందుకని కాంగ్రెస్ వాదుల్లో ఒక అసంతృప్తి ఉన్నా కూడా ఇవాళ కాంగ్రెస్ వీక్ కాకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డి ఏది చేసినా కరెక్టే అనే పరిస్థితి, పైగా అనే పరిస్థితి వచ్చింది అంటున్నాను. లోపల ఎంత మంట ఉన్నా ఎంత కుతకుతలు ఉన్నా కూడా బయటపడలేదు అనుకుంటున్నాను. అందులో భాగంగానే ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదా ఇవన్నీ కూడా ఊహాగానం చేస్తున్నాం మనం. నా ఉద్దేశం ఏంటంటే హరీష్ రావు ఎట్లా పోయి వచ్చిండో అట్లాగే ఈయన ప్రశ్నలు వేస్తారు, ఇంటికి పంపిస్తారు నేను అనుకుంటున్నాను. రామ్మోహన్ రావు గారు, ఇక్కడ ఒక ప్రధానమైన